హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన టీవీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 9 లో ఆడపులి రీతు. ఆడపులి ఎందుకంటే ఇంతమంది తనవి తీసుకోవాలని టార్గెట్ చేసినా కానీ తను అందరికీ సమాధానం చెప్పి నీట్గా గేమ్ ఆడింది. ఇమాన్యుల్ అయితే అస్సలు నచ్చలేదు. మరీ అంత రీతుని బ్యాట్ చేయాలనే చూస్తున్నాడు. ఇమాన్యుల్ అయినా తనూజ గారైనా కానీ సుమన్ శెట్టి గారికి దండం స్వామి. ఫస్ట్ రీతుకు సపోర్ట్ చేస్తానని చెప్పి అక్కడ గేమ్లోకి వెళ్ళిన తర్వాత రీతుకి ఎలాంటి సపోర్టు చేయలేదు. ఇంకా రీతియే తీసుకుని ఇమాన్యుల్కి, తనూజకి, రాముకి ఇస్తున్నారు. సుమన్ శెట్టి గారికి ఈరోజు నాకు అస్సలు నచ్చలేదు. అసలు ఆయన బిహేవియరే ఈరోజు నాకైతే నచ్చలేదు. రీతు మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. ఇక్కడ ఇమాన్యుల్ వాళ్ళు వేస్తుంటే నేను వద్దు వద్దు అంటున్నాడు. ముగ్గురు నీకే సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ రీతు బాల్స్ పడిపోయినప్పుడు ఈ పాయింట్ బాగా వినండి. సంజన గారు అటాక్ చేసినప్పుడు రీతు బాల్స్ పడిపోయినప్పుడు ఇమాన్యుల్ బాల్స్ తీసుకున్నాడు. ఆ తర్వాత రీతు వెళ్ళి తనూజని టార్గెట్ చేసినప్పుడు తనూజ బాల్స్ కింద పడ్డాయి. అప్పుడు వెళ్ళి ఇమాన్యుల్ తనూజ బాల్స్ ఎందుకు తీసుకోలేదు? ఇది కాదా ఫేవరెటిజం? ఇది కాదా గ్రూప్ గేమ్? అక్కడ మళ్ళీ సుమన్ శెట్టి గారు కూడా తనూజ కింద పడిపోయినప్పుడు రీతు అడుగు ఈజ్ బెగ్గింగ్ ఆల్మోస్ట్ అన్నా నా దాంట్లో ఇయ్యన్నా అని. కానీ ఒక్కరు కూడా రీతుకు సపోర్ట్ చేయలేదు. ఇంకా సంజన గారైనా అందరూ రీతు మీదే పడ్డారు. సంజన గారు కూడా ఈరోజు నాకైతే అస్సలు నచ్చలేదు. రీతు కూడా కొన్ని విషయాల్లో నచ్చలేదు. బట్ ఓవరాల్గా రీతు అయితే ఆడపులి అనిపించింది. ఓకేనా? ఏ పాయింట్ అయినా మనకు నచ్చితేనే మనకి ఇక్కడ ఏమనిపిస్తే అదేనే చెప్తాం. ఓకేనా? మీకు ఆ పాయింట్ నిజమే అనిపిస్తే మన వీడియోని లైక్ చేయండి. పాయింట్ చెప్తా, ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ సూది ఆపి స్టార్టింగ్లోనే ఏం జరిగిందంటే ఇమాన్యుల్ గారు నిన్న జరిగిన ఎపిసోడ్లో అయితే రీతుది తప్పు ఉంది. చాలా అంటే చాలా తప్పు ఉంది. కావాలని డెమాన్ పవన్ని కెప్టెన్ చేయాలని తను బిహేవ్ చేసింది. అలాగే నిన్న ఎపిసోడ్లో అదే చెప్పాను. కావాలంటే వెళ్ళి ఎపిసోడ్ చూసుకోండి. అది చూసి ఇది కూడా చూడండి. ఓకేనా? ఆ ఎపిసోడ్ నీట్గా చెప్పాను. అక్కడ రీతుది తప్పు. కానీ ఈ ఎపిసోడ్లో రీతుది ఎలాంటి తప్పు లేదు. అది చెప్తా, పాయింట్ నీట్గా చెప్తా. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు. నా మనసుకి ఏమనిపించింది అదే చెప్తా. ఓకేనా? నిన్న ఒక పర్టికులర్ పర్సన్ అయితే కళ్ళు పెట్టి చూడు రివ్యూ అన్నాడు. నేను కళ్ళు పెట్టే చూస్తున్నా. నాకు ఎలా అనిపిస్తుంది, నా మనసుకి ఏమనిపిస్తుంది? ఇక్కడ 1000 మంది ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అనిపిస్తుంది. దిస్ ఈజ్ మై ఒపీనియన్. ఓకేనా? ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అనిపించవచ్చు. మీకు ఇమాన్యుల్ నచ్చచ్చు, తనూజ నచ్చచ్చు. బట్ నాకు రీతు నచ్చింది. తప్పే ఉంది అందులో. మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క నచ్చుంటారు. బట్ ముందుగా ఒకటి చెప్పాలి. ఈ బ్యాక్గ్రౌండ్ ఇదంతా ఏంటంటే పవర్ పోయింది. ఫస్ట్ వీడియో రికార్డ్ చేశాను. కరెక్ట్గా 30 minutes వీడియో రికార్డ్ చేశాను. బట్ మైక్ ఆన్ చేసుకోవడం మర్చిపోయాను. అంతా నిల్పురాలం అయిపోయింది. ఆ తర్వాత పవర్ పోయింది. టార్చ్ లైట్ వేసుకొని ఇప్పుడు ఎపిసోడ్ రివ్యూ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. బట్ మీకు పాయింట్స్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఈ సోది ఆపేసి పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇమాన్యుల్ సుమన్ శెట్టి గారితో బాధపడుతూ చెప్తున్నాడు, నేను ఓడిపోయినందుకు కాదన్నా, అంటే నిన్న ఎపిసోడ్ గురించి, నేను ఓడిపోయినందుకు కాదన్నా, లిటరల్లీ రీతు నాకైతే సపోర్ట్ చేయలేదు అని. నిజమే, నీకు సపోర్ట్ చేయలేదు నిన్న రీతు. నిన్న డెమాన్ పవన్ కూడా విసిరేసాడు కలర్, అది నిజమే. అక్కడ మాత్రం రీతుది తప్పు. ప్రియా అంటుంది బయటికి ఎలా వెళ్తుందేమో అని. బయటికి అయితే అలాగే వచ్చింది. డెమాన్ పవన్ని సపోర్ట్ చేయాలనుకుంది రీతు. ఇది మాత్రం నిజమే. కానీ ఈ రోజు జరిగిన ఎపిసోడ్లో రీతుకి ఎలాంటి తప్పు లేదు. పాయింట్ వచ్చినప్పుడు మాత్రం అల్లాడిస్తా. ఓకేనా? అందరూ కావాలని రీతుని టార్గెట్ చేస్తా ఏంది అది? బాగా ఆడిన రోజు బాగా ఆడిందని చెప్పేసి అలా రీతు అందరూ చూస్తున్నారు. ఇమాన్కి ఎక్కువ కలర్ ఉంది, ఆయన తీసేసా. కలర్ అయితే ఎక్కువనే ఉంది. బట్ ఫస్ట్ డెమాన్ పవన్ కదా కొట్టింది ఇలాగా. అప్పుడు డెమాన్ పవన్ ఎలిమినేట్ చేసేయాలి కదా. భరణి గారిని తీసేసినట్టు డెమాన్ కూడా తీసేయాలి కదా. రీతు అయితే ఇక్కడ ఓవర్ క్రయింగ్ అయ్యా పవన్ కళ్యాణ్ దగ్గర. అంటే తప్పు చేసిందని తనకు తెలుసు కాబట్టి ఓవర్ క్రయింగ్ చేసింది. ఈరోజు తను తప్పు చెయ్యలేదు కాబట్టి ఎక్కడా ఏడవలేదు. ఈరోజు నచ్చింది అయ్యా రీతు. సుమన్ శెట్టి గారు భరణి గారితో చెప్తున్నాడు, ఇమాన్యుల్ ఏడ్చాడు, లిటరలీ క్రైమ్ చేశాడు. రీతు తనకి హెల్ప్ చేయలేదని, తన ఫ్రెండ్ హెల్ప్ చేయలేదని బాధపడ్డాడు. ఓకే, కానీ ఈ రోజు బాధపడటం తప్పయ్యా. ఇమాన్యుల్ మనీష్ భరణి గారు నాకు తీసేయమన్నారు, లిటరలీ అందుకే ఆయన టార్గెట్ చేసామని. భరణి గారు చేసింది కూడా నిన్న తప్పే. మీరు కూడా ఇమాన్యుల్కి పూసుంటే కలరు అక్కడ అంతా ఇష్యూ అయ్యేది కాదు. ఓకేనా? నిన్న ఎపిసోడ్లో అదే చెప్పాను. నీట్గా ఉంది, కావాలంటే వెళ్ళి చూసుకోండి, మన వీడియోస్లో ఉంటుంది. తనూజ ఇట్లా ఉంటుంది, డెమోన్ కూడా విసిరాడు కదా కలరు, అప్పుడు డెమోన్ని ఎందుకు రిమూవ్ చేయలేదు, ఎలిమినేట్ చేయలేదని. ఈ పాయింట్ నిజమే, తనూజ చెప్పిన పాయింట్ నిజమే. ఓకేనా? ఈరోజు తనూజ గారు కూడా చాలా పెద్ద తప్పులు చేశారు. మంచి కూడా ఉంది, తప్పు కూడా ఉంది, మాట్లాడదాం. భరణి గారు ప్రియా అంటుంది, భరణి ఇమాన్యుల్ ఇద్దరు కూడా కలర్స్ పూసుకోలేదు కదా, అది కూడా గ్రూప్ గేమే కదా. నిన్న నేను అదే రివ్యూలో అదే చెప్పాను, వాళ్ళిద్దరు కలర్స్ పూసుకోవట్లేదు, అదే కదా గ్రూప్ గేమ్ అంటే. ఆ తర్వాత ఉదయాన్నే
సాంగేశ్వరయ్య ఫుల్ కిక్కు అని ఈరోజు ఎపిసోడ్ చూసినప్పుడు మనకు అనిపించింది ఫుల్ కిక్కు అని. కాదు రీతు మాస్క్ మ్యాన్తో మాట్లాడుతుంది, జైలుకి ఎవరు వెళ్ళట్లేదు ఏంటని. మాస్క్ మ్యాన్ సంజనా గారు వెళ్తారులే ఈసారి అంటే, సంజనా గారు పెద్ద దొంగ స్వామి. మా గేమ్ అన్నీ నిన్న ఆమెకి ఇచ్చేసారు చూసా, ఆ కెప్టెన్సీలో కూల్ డ్రింక్స్ అవన్నీ తీసేసుకుని దాచిపెట్టుకుని ఈ రోజు కెమెరాకి చూపిస్తా నవ్వుతా తింటా ఉంది, తింటా తాగుతా ఉంది. మేడం గారు మటుకు తోపు కంటెస్టెంట్ అయ్యా. ఏమో డెమోన్ కెప్టెన్ అయ్యాడు కదా, రీతు తెలివైంది అయితే వంటలోకి యాక్సెస్ తీసుకుంటుంది, కెప్టెన్సీ రూమ్లోకి యాక్సెస్ తీసుకుంటా అంటే సంజనా గారు చెప్పారు, అవన్నీ నీకు అనవసరం అని చెప్పి నీట్గా చెప్పారు. వాళ్ళు ఏం తీసుకుంటే నీకెందుకు. ప్రియా ఇక్కడ థమ్స్అప్ ఉందంటే సంజనా గారు నేనైతే తీసుకోలేదు, నాకైతే తెలియదు అన్నాడు. ఫస్ట్ ఆమె అక్కడ తాగేసి అక్కడ పెట్టేసింది. రీతు దొరికేసారి మేడం ఒప్పేసుకోండి అంటే, నేను కాదు నా మీద వేయొద్దు అన్నీ, నేను కాదు అంటుంది సంజన. బట్ మీరే వేసింది. గేమ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి మైండ్ పోవాల్సిందే. గేమ్ టెనెంట్స్ నుంచి ఓనర్గా రావచ్చు ఒకళ్ళు, ఇండివిజువల్గా ఆడాలి. ఈ పాయింట్ ఏంటంటే ఇండివిజువల్గా ఆడాలి. రీతి ఇండివిజువల్గా ఆడింది, తనుజ ఎమాన్యుయల్ వీళ్ళు ఇండివిజువల్గా ఆడారా? ఒకరి దగ్గర నుంచి ఒకరు బాల్స్ తీసుకున్నారా? లేదు. ఇమాన్యుయల్ తనుజని అటాక్ చేశారా? బట్ రీతు బాల్స్ పడిపోయినప్పుడు రీతు బాల్స్ తీసుకున్నాడా లేదా? ప్రతి ఒక్కటి మాట్లాడుకున్నాం. ఫస్ట్ బజర్ వచ్చినప్పుడు మనీషు శ్రీజ వచ్చారు, అందరికీ బాల్స్ వేశారు, ఈక్వల్గా వేశారు. ప్రియా దీనికి సంచాలకు ఎవరైతే ఇంకొకరిని పుష్ చేస్తారో వాళ్ళనే గేమ్ నుంచి తీసేస్తా అని చెప్పింది. రాము ఈరోజు గొప్ప కంటెస్టెంట్ స్వామి. రాము మాట్లాడకపోవడం వల్లే ఇన్ని గొడవలు అయినాయి ఈరోజు. ఓకేనా, రాము మాట్లాడంటే ఇన్ని గొడవలు అయ్యాయి కాదు. ఫస్ట్ పాయింట్, ఆయన సైలెంట్గా ఉండి ఇచ్చేందుకు ఓనర్ అయిపోయాడు. ఇల్లు కొట్టుకొని మధ్యలో వచ్చిన బుడంకాయని ఓనర్ చేశారు. అట్లానే ఉంది. ఏం ఆడాడని ఈరోజు ఓనర్ అయ్యాడు, సైలెంట్గా ఉన్నాడు. ఇన్ని గొడవలు కావడానికి రామునే కారణం. లిటరల్లీ రీతి వస్తున్నా చెప్పలేదు పాపం. లిటరలీ చెప్తున్నా, రీతు అయితే మనం గేమ్ అందరూ ఇమాన్యుయల్కి తనుజకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మనం చివరి దాకా ఉండాలి అని, అంతే కానీ నువ్వు నాకు సపోర్ట్ చేయి నేను నీకు సపోర్ట్ చేస్తానని ఎక్కడ చెప్పాలి. తనూజని తీసేయమని కూడా రీతు చెప్పలేదు, బట్ తనూజ చెప్పింది అని చెప్తుంది. ఈ పాయింట్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. రీతు అయితే చెప్పలేదు తీసేయమని. మాట్లాడదాం, గట్టిగా మాట్లాడదాం. సుమన్ గారు పాపం రాము ఫస్ట్ ఆశా శైని గారు తీశారు కదా రాము, ఆ తర్వాత ఆశా శైని గారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఎందుకు ఒక్కరిది కూడా తెలియదు. ఇది కాదా గ్రూప్ గేమ్? రీతుని అంటున్నారు ప్రతి ఒక్కరు, ఇది కాదా గ్రూప్ గేమ్? మీరు అటాక్ చేసుకోకుండా అక్కడ రీతుని అటాక్ చేస్తుంటే రీతు ఇంకేం చేస్తుంది? మీరు నాకు తీసేసుకోండి సైలెంట్గా ఉంటుందా? నిజంగా గేమ్ ఆడిందే రీతు ఈరోజు. ఆ తర్వాత సుమన్ గారి అటాక్ చేస్తున్నారు, సుమన్ గారి కూడా అటాక్ చేస్తున్నారు అందరూ. పర్లా రీతు గారు నా దగ్గరికి రావద్దు, ఆశా శైని గారు వస్తుంది, నా దగ్గరికి రావద్దు, వచ్చినా కానీ వేస్ట్ అని చెప్పేస్తున్నారు. సంజన రాము వీళ్ళు లెగ్తో నెట్టేశారు. సంజన గేమ్ బాగానే ఆడింది ఈరోజు, ఒక ఆడాల్సిన గేమ్ నీట్గానే ఆడింది. ఓకేనా, తను తప్పేం లేదు. వీళ్ళు ఒకటైపోయి వీళ్ళు గేమ్ ఆడుతుంటే వీళ్ళు మేము మంచోళం అని చెప్పుకోవడానికి ఇమాన్యుయల్, తనూజ, సుమన్ శెట్టి గారు వీళ్ళంతా మేము మంచోళము, రామరాథుడు వీళ్ళంతా మేము మంచోళం బిహేవ్ చేయడానికి అలా చేశారు. అందుకే సంజన గారు నీట్గా అన్నారు, మీరు గాజులు వేసుకొని పక్కన ఉండండి, మేము గేమ్ ఆడతామని. కానీ ఆమె చెప్పిన విధానం తప్పేమో కానీ మనకు కూడా అలాగే అనిపిస్తుంది. గేమ్ ఆడకుండా నువ్వు విన్నర్ అయిపో, నువ్వు కెప్టెన్ అయిపో, ఎవరికోళ్ళు సపోర్ట్ ఇమాన్యుయల్ అయితే తీసేసి మొత్తం రాము దాంట్లో వేసేస్తున్నాడు. ఎందుకు వేస్తున్నాడు? అక్కడ రీతు తీసుకుందని. మరి రీతు అందరు తీసుకున్నారు కదా, అక్కడ ఎవరేమనలేదే. నువ్వు వీళ్ళు అలా వేసేస్తే నువ్వు మంచోళ్ళు అయిపోతావు, రీతు బ్యాట్ చేద్దామని. అక్కడ రీతు అదే చెప్పింది, నన్ను బ్యాట్ చేయాలంటే చేసేయము. నేను మరి అక్కడ తీసుకునేటప్పుడు రాము ఎందుకు అటాక్ చేయలేదు? మరి రాము అటాక్ చేయొచ్చు కదా. ఆశా శైని గారి ఫస్ట్లో తీసుకున్నప్పుడు ఎంత అటాక్ చేశాను రాము, ఆ తర్వాత రీతు తీసుకునేటప్పుడు అటాక్ చేయొచ్చు కదా. నువ్వు ఫస్ట్ బాల్స్ తీసాడు ఇమాన్యుయల్, ఆ తర్వాత మళ్ళీ బాల్స్ తీసేసుకున్నాడు. నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావు నాకు తెలియట్లేదని. వేయడం ఎందుకు, తీయడం ఎందుకు? రీతు వేసింది, తీసింది, మళ్ళీ వేసింది. ఓకేనా, అక్కడ మీ పాయింట్ రాంగ్ చేయడానికి రీతు అలా చేసింది. ఓకేనా. తనుజ ఆశా శని గారు చేస్తుంటే ఫేవరెటిజం, ఇమ్ము దగ్గరికి వెళ్ళట్లేదు, సుమన్ శెట్టి గారి దగ్గరికి వెళ్ళట్లేదు, అది అంటే నువ్వు వెళ్ళావా? ఫస్ట్ ఆశా శని గారు ఎక్సలెంట్గా గేమ్ ఆడారు, మీరు వెళ్ళారా? ఇమాన్యుయల్ దగ్గరికి మీరు వెళ్ళి తీసారా? తీయలేదు. అక్కడ ఆశా శైని గారు తనూజ తీస్తుంటే ఇక్కడ రీతు ఎక్సలెంట్ స్వామి, తనూజ సేవ్ చేసింది రీతు. అది కూడా లేకుండా చివరిలో రీతు అటాక్ చేశారు వీళ్ళందరూ. వాళ్ళందరూ చేస్తున్నా కానీ తీసుకుంటున్నా కానీ తనూజ రీతు సేవ్ చేసింది. ఫ్లోరా గారు అయితే బాగా ఆడారు. తనూజ గారి ఎవరూ తీసుకోలేదు. తనూజ గారి పడిపోయినాయి కదా, అప్పుడైతే ఎవరూ తీసుకోలేదు. అది కాదా గ్రూప్ గేమ్? నేను తీసుకోవచ్చు కదా. రీతి తీసుకున్నప్పుడు నువ్వు తనూజ ఎందుకు తీసుకోలేదు? అదే నేను అడిగే పాయింట్. ఆశా శని గారు సూపర్ స్వామి.
సంజన నేను గివ్ అప్ ఇచ్చేస్తాను, నేను ఒకసారి కెప్టెన్ అయ్యాను కదా, ఇంకా కెప్టెన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇది తప్పు. ఒకసారి కెప్టెన్ అయితే ఇంకోసారి కెప్టెన్ అవ్వకూడదా? ఇది మాత్రం లిటరలీ ఘోరం స్వామి. ఇంకోసారి కెప్టెన్ అయితే తప్పే ఉంది. నేను గివ్ అప్ ఇచ్చేస్తానని గేమ్లో దిగారు. ఇంక వీళ్ళ తీసుకున్న దిగారు. సుమన్ శెట్టి గారిని టార్గెట్ చేశారు. సుమన్ శెట్టి గారు మనం కొట్టేస్తున్నారు, నిజంగా కొట్టేస్తున్నారు. ఇక్కడ ఆయన సేవ్ చేసుకోవాలని చూస్తున్నారు. బట్ సంజన గారు అయితే మాకు తగులుతున్నాయి అని అంటం అయితే తప్పు. గేమ్లోకి వచ్చిన దెబ్బలు అయితే తగులుతాయి, దానికి నాకు తగులుతున్నాయి. సుమన్ గారిని అవుట్ చేయడం కూడా ప్రియ అయితే రాంగ్. ఓకేనా, ఆయన సేవ్ చేసుకుంటున్నాడు. సేవ్ చేసుకోకపోతే వాళ్ళు తీసేసుకుంటారు కదా. లిటరలీ అక్కడ నాకు తప్పు అనిపించింది. ఓకేనా, సంజన రాము తీసింది, ఇమాన్యుల్ రీతి తీసుకున్నాడు. ఓకేనా, అక్కడ పడిపోయినప్పుడు ఇమాన్యుల్ రీతి తీసుకొని గేమ్ రా ఇది అంటున్నాడు. మరి తను ఆడింది కూడా గేమే కదా, మీరు ఆడింది గేమ్ అనిపించినప్పుడు తను ఆడింది కూడా గేమే కదా. రీతివి సంజన ఫ్లోర్ దగ్గర అటాక్ చేశారు రీతివి తీసుకోవడానికి. అప్పుడు వెళ్ళి ఇమాన్యుల్ తీసేసుకున్నాడు. అందరు తీసేసుకున్నారు, తనుజ అందరు. వీళ్ళు తీసుకుంటే గేమ్, మేడం తీసుకుంటే తప్పు. శ్రీజ గుడ్. ఇక్కడ శ్రీజ నచ్చింది. సంజన గారు వాళ్ళు మాకు దెబ్బలు తగిలేలా చేస్తున్నారు, అది అంటే మీరు వెళ్ళి అటాక్ చేస్తున్నారు, దెబ్బ తగలకుండా ఎలా ఉంటాయి, మీరు వెళ్ళి అటాక్ చేయకండి అని గట్టిగా గన్ పాయింట్ చెప్పేసింది. సంజన ఓవర్ అనిపించారు. దెబ్బలు తగలకుండా ఎలా ఉంటాయి. ఇక్కడ ప్రియ ఎవరు దాంట్లో అయితే తక్కువ ఉంటాయి వాళ్ళిద్దరిని ఎలిమినేట్ చేస్తా ఉంది. అక్కడ రీతు మాట్లాడేకి కన్విన్స్ అయిపోయి ఓకే వస్తుంది. ఒకరినే ఎలిమినేట్ చేయాలి, ఇద్దరిని చేయడానికి కుదరదు. అదే కదా. ఇక్కడ పాపం రీతు పాపం సుమన్ శెట్టి గారిని అడిగింది, అన్న నాకు హెల్ప్ చేయన్న, నాకు ఎవరు హెల్ప్ చేయలేదను. అవును, ఎవరు రీతికి హెల్ప్ చేయట్లేదు. ఫస్ట్ నుంచి ఇమాన్యుల్కి తనుజకి హెల్ప్ చేస్తున్నారు. సుమన్ శెట్టి గారు ఇక్కడ హెల్ప్ చేస్తానని చెప్పి ఆ తర్వాత హెల్ప్ చేయలేదు. ఇక్కడైతే సుమన్ శెట్టి గారు అయితే నాకు అస్సలు నచ్చల. ఇక్కడ రీతు ఏం చెప్పింది రాముతోటి, మనం లాస్ట్ వరకు ఉందామని చెప్పింది కానీ మన ఇద్దరం కలిసి ఆడదాము, వాళ్ళని ఓడిద్దామని చెప్పలేదు. తనూజ గారు వాళ్ళిద్దరు కళ్ళతో మాట్లాడుకుంటున్నారు. ఎవరు ఇక్కడ కళ్ళతో ఎదురైతే మాట్లాడుకోలేదు, వాళ్ళు చెప్పారు అంతే. ఓకేనా, దీనికి శ్రీజ సంచాలక్, హరీష్ డెమోన్ బాల్స్ ఇసటానికి వచ్చారు. ఇద్దరికి ఈక్వల్గానే ఇసిరారు. ఇక్కడ సుమన్ అయితే నాకు నచ్చలేదు స్వామి. వెళ్ళి శ్రీజ రీతు అటాక్ చేసి రీతి తీసుకుని వెళ్ళి ఇమాన్యుల్కి ఇస్తున్నాడు. ఇచ్చేటప్పుడు ఇమాన్యుల్ చెప్పొచ్చు కదా, అన్న నాకు ఇవ్వద్దు అని. అక్కడ చెప్పాల. రీతు అయిపోయిన తర్వాత తనూజ ఇచ్చేటప్పుడు నాకు ఇవ్వద్దు అన్నాడు కానీ రీతు ఇచ్చేటప్పుడు ఇవ్వద్దు అన్నా. రీతు ఇచ్చేటప్పుడు ఏమన్నాడు, ముగ్గురికి సమానంగా ఇవ్వండి, ఎవరికి ఇమాన్యుల్కి తనూజకి రాముకు సమానంగా ఇవ్వండి అని అన్నాడు రీతువి. కానీ తనూజ ఈ బాల్స్ అవన్నీ పడ్డప్పుడు తనూజ ఇదే నాకు వద్దు అన్నాడు. ఇది కదా అసలు గ్రూప్ గేమ్. ఆ తర్వాత రీతు రాము తీసుకున్నట్టే రాము సైలెంట్గా ఉన్నాడు. ఎందుకు? ఫస్ట్లో ఆశాశైని గారితో గేమ్ ఆడావు కదా, ఇక్కడ కూడా గేమ్ ఆడొచ్చు కదా. అక్కడ తప్పు చేసింది రాము. దీనికి ఇంక ఇమాన్యుల్, మన మనసున్న ఇమాన్యుల్ రేలంగి మామ వెళ్ళి అందులో వేసేస్తున్నాడు. లిటరల్లీ నువ్వు తీసుకున్నావు రీతు, వాడిని హెల్ప్ చేస్తుంటే అంటే అదేంటి మరి, తన తీసుకుంది కూడా అతనే కదా. ఇమాన్యుల్ అయితే వెరీ బ్యాడ్ అనిపించాడు స్వామి. నీకు సపోర్టర్స్ ఉన్నారు ఇమాన్యుల్, నాకు సపోర్టర్స్ లేరు అంటుంది. ఇది మాత్రం నిజం. ఇమాన్యుల్కి సపోర్టర్స్ ఉన్నారు, తనకు లేరు. నేను నీ బాల్స్ వేస్తున్నప్పుడు వద్దు అని అన్నాడు. వద్దు అని ఎక్కడ అనలేదు. కింద బాల్స్ పడిపోయినప్పుడు కూడా బాల్స్ తీసుకుని ఇమాన్యుల్ వేసుకున్నాడు. వద్దు అని ఎక్కడ అనలేదు. ఇది మాత్రం ఓవర్. ఇక్కడ రీతి మళ్ళీ అదే చెప్తాను, నీకు సపోర్ట్ చేస్తున్నారు, నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. పాపం రీతి లిటరలీ క్రయింగ్, ఏడుస్తుంది. నిజంగా రీతికి ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఏమో ప్రతిదానికి రీతో ఏదో ప్రతిదానికి మధ్యలోకి వచ్చి మాట్లాడుతున్నాడు. ఏదో తను బ్యాట్ చేయాలన్న అప్పుడు తనూజ స్టార్ట్ చేసిందా, నన్ను తీసేద్దాం నువ్వు రాము మాట్లాడుకోలేదు అంటే వాళ్ళిద్దరు లిటరల్లీ ఎక్కడ మాట్లాడుకోలేదు. పాపం చివరి దాకా ఉందాం అనుకున్నారు అంతే. ఇక్కడ తనూజ ఓవర్ బిల్డప్, ఓవర్ క్రయింగ్. ఓకేనా, ఎప్పుడు ఇక్కడ రాము సైలెంట్గా ఉండటం కూడా వెరీ బ్యాడ్ అయ్యా. అక్కడ రీతు అడుగుతూనే ఉంది. నేను చెప్పానా రాము అంటే రాము చెప్పలేదని చెప్పాడు. అయినా కానీ తనూజ ఓవర్గా మాట్లాడింది. చెప్పావు అని. అప్పుడు రీతు ఉంది, కావాలంటే విను, నేను చెప్పలేదని తను చెప్తానే ఉన్నాడు. అక్క చెప్పలేదు, రీతు చెప్పలేదని. బట్ తనూజ ఊరుతూనే ఉంది, రీతు ఏడుస్తూనే ఉంది. ఇమ్ము మళ్ళీ తీసుకుంటున్నాడు. మళ్ళీ ఎందుకు తీసుకుంటున్నాడు? బాల్స్ వేసావు, ఎందుకు తీసుకుని, నువ్వు సైలెంట్గా ఎందుకుంటున్నావు, నాకు తెలియట్లేదు ఇమ్ము రాము అని మళ్ళీ బాల్స్ తీసుకుని మళ్ళీ గేమ్ స్టార్ట్ చేశాడు. రీతు మళ్ళీ ఇచ్చింది గుడ్ కదా. ఇక్కడ మళ్ళీ రీతు ఇచ్చింది. రీతు అటాక్ చేసింది తనూజ, ఎందుకంటే రీతు అటాక్ చేశారు కదా. రీతు పడిపోయినప్పుడు బాల్స్ తీసుకున్నారు. గేమ్ ఆడాలి కదా, గివ్ అప్ ఇవ్వటం కాదు కదా. తనూజ తీసుకుంది. అక్కడ వాళ్ళిద్దరు కొంత ఇష్యూ అయింది. ఇమ్ము రీతు బాల్స్ పడినప్పుడు తీసుకున్నాడు ఇమ్ము, తనూజ బాల్స్ పడినప్పుడు తీసుకోలేదు. ఓకేనా, రీతు అటాక్ చేసేటప్పుడు మార్క్స్మెన్ వెరీ బాగా నచ్చాడు. గుడ్, బాగా ఆడుతున్నావు రీతు అన్నాడు. నిజం, నాకు కూడా బాగా నచ్చింది రీతు ఆడేది.
రీతు క్రయింగ్ పాపం. సుమన్ శెట్టి గారు అయితే నాకు హెల్ప్ చేస్తానని హెల్ప్ చేయలేదని లిటరలీ రీతు ఏడుస్తుంది. నిజంగా సుమన్ శెట్టి గారు హెల్ప్ చేస్తానని హెల్ప్ చేయలేదు. నాకు కూడా పాపం అనిపించింది. ఉమ్. తనూజ ఇమ్ము వేస్ట్, రాముని కెప్టెన్ చేద్దాం అని నువ్వు అన్నావా లేదా అంటది. రీతు అయితే ఎప్పుడు అనలేదు ఇమ్ము వేస్ట్, రాముని కెప్టెన్ చేద్దాం. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ ప్రియా మనీష్ వచ్చారు. మనీష్ గివ్ అప్ ఇచ్చే పని అయితే ఒకరికి చెప్పండి, ఇప్పుడే ఒకరికి వేస్తామని ఇక్కడ లిటరలీ హ్యాపీ. నాకైతే బాగా అనిపిస్తుంది. మనీష్ బాగా అడిగాడు, మీరు గివ్ అప్ ఇచ్చుకునే ఇక్కడికి మేము ఇవ్వడం ఎందుకు, ఒకరికి హెల్ప్ చేస్తామని చెప్పండి అంటే, రామ్ ఇక్కడ మేము గేమ్ ఆడతాం అన్నాడు. ఫస్ట్ నుంచి ఆడొచ్చు కదా గేమ్, ఫస్ట్లో సైలెంట్గా ఉన్నావు, గొడవలు పెట్టేసావు. బా. సంచాలక్ హరీష్ గారు వచ్చారు. ఇద్దరికి వేసారు బాల్స్ అయితే, తనుజాకి వేసారు. అక్కడ తనూజ రీతు అటాక్ చేసినప్పుడు తనూజ తీసుకెళ్ళి ఇమాన్యుయల్ దాంట్లో వస్తుంది. అదేంది నిన్ను నీ బాస్ నువ్వు కాపాడుకోలేదు, ఇమాన్యుయల్ దాంట్లో వేసేది. అక్కడ మిగతా వాళ్ళు కూడా అదే అన్నారు, నీ గేమ్ నువ్వు వాడక్క అని. అక్కడ రీతు నీ గేమ్ నువ్వు వాడక్క, ఎందుకు ఇమాన్యుయల్కి వేస్తున్నావు అంటే, వాళ్ళిద్దరు చిన్న ఇష్యూ అయింది వాళ్ళిద్దరు కూడా. ఆ ఇష్యూలో రీతుది ఎలాంటి తప్పు లేదు, వాళ్ళైతే మాట్లాడుకోలేదు తనూజని అవుట్ చేద్దామని. గ్రూప్ గేమ్ ఆడింది వీళ్ళే. ఒకప్పుడు ఇమాన్యుయల్కి ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు, సంజన గారు కానీ, ఆశా షైని గారు కానీ, మళ్ళీ సుమన్ శెట్టి గారు, ఇంతమంది ఇమాన్యుయల్కి తనూజకి సపోర్ట్ చేస్తున్నారు. రీతుకి ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు. సుమన్ శెట్టి గారు నడితే సుమన్ శెట్టి గారు రివర్కి మీకే సపోర్ట్ చేస్తారు. ఇంకా రీతు గేమ్ ఆడకుండా ఎట్లా ఉంటుంది. ఇక్కడ ఒకరిని ఓనర్గా చేయాలి అంటే రీతు ఓనర్గా రాముని అనుకుంది. వీళ్ళందరూ మిగతా వాళ్ళందరూ సుమన్ శెట్టి ఇమాన్యుయల్ అనుకుంటున్నారు. అక్కడ ఇమ్ము అంటే ఇక్కడ రీతు అడిగింది అంటే, గేమ్ ఆడకుండా నార్మల్గా అందరు సపోర్ట్తో కెప్టెన్ అయ్యేవాళ్ళు ముఖ్యమా, లేకపోతే నార్మల్గా ఎలా ఆడేవాళ్ళు ముఖ్యం అంటే, వీళ్ళందరూ మళ్ళీ డెసిషన్ చేంజ్ చేసుకుని రాము అన్నారు. ఎందుకు ఇమాన్యుయల్ చెప్పాడు ఇచ్చేయండి అని. అదేంది అట్లా వేస్తారు. ఫస్ట్ నుంచి నీకు సపోర్ట్ చేశారు. ఇక్కడ లిటరలీ రీతుని బ్యాట్ చేయాలని చూశారు ఇమాన్యుయల్ తనూజ. నాకు అదే అనిపించింది స్వామి. అమ్మ చెప్పాడు తనుజ వదిలే ఇచ్చానంటే తనుజ అమ్మటనే ఓకే మా కెప్టెన్ రామనింది. ఇక్కడ రీతి ఎందుకు కోరుకుంటుంది మళ్ళీ ఫస్ట్ నుంచి అంటే, ఇప్పుడు దాకా మీరు ఫస్ట్ నుంచి ఇమాన్యుయల్కే సపోర్ట్ చేస్తున్నారంటే, అవును మేము ఇమాన్యుయల్కే సపోర్ట్ చేస్తున్నాం అన్నారు. అది ఒప్పుకోవచ్చు కదా, ఫస్ట్ నుంచి రీతి చెప్పేది అదే కదా. ఇక్కడ గ్రూప్ గేమ్ కాదు ఇండివిజువల్ గేమ్ చెప్పిన ఇమాన్యుయలే అతనికి సపోర్ట్ వస్తున్నప్పుడు ఏమో బాగుంటుంది, సంజనా గారు వీళ్ళందరూ సపోర్ట్ చేసినప్పుడు. రీతుకి ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే అక్కడ గ్రూప్ గేమ్ అంటున్నారు. శ్రద్ధంగా అట్లా రీతుకి ఎవరు సపోర్ట్ చేయాలి అసలు. ఇమాన్యుయల్ ఓవర్ రీతును బ్యాట్ చేయాలనే చూస్తున్నాడు. ఓకేనా, గేమ్ బాగానే ఆడాడు, గేమ్ బాగా ఆడలేదా నేను ఎక్కడా చెప్పను. ఓకేనా, గేమ్ బాగానే ఆడాడు, బట్ నాకైతే నచ్చలా. రీతు ఇమాన్యుయల్ ఏం ఆడాడు అనేది అదైతే తప్పు. ఇమాన్యుయల్ గేమ్ ఆడాడు, బట్ తనకు సపోర్ట్ ఇస్తున్నారు, తను సపోర్ట్ తీసుకుంటున్నాడు. రీతు బాల్స్ తీసుకుంటున్నాడు, తనుజ బాల్స్ తీసుకోవట్లేదు. అది గ్రూప్ గేమ్ కాదా? ఇది ఒక పాయింట్ నేను గట్టిగా చెప్పనుకుంది. ఓకేనా, చివరికి రాము ఓనర్ అయిపోయాడు. తనూజ లిటరలీ క్రయి. తనకి ఫస్ట్ నుంచి అక్క అని ఇప్పుడు చెవులో సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు సమాధానం చెప్పలేదంటే, ఆమె అనలేదు కాబట్టి సమాధానం చెప్పలేదు. ఆమె ఏమనింది, లిటరలీ మన చివరి దాకా ఉందామనిందే కానీ నువ్వు నాకు సపోర్ట్ చేయి నేను నీకు సపోర్ట్ చేస్తాను లేదు. ఇంకా మీరు ఒకరి దగ్గర ఒకరు బాల్స్ తీసుకోలేదు. రీతు అయితే అందరి దగ్గరికి వెళ్ళి అటాక్ కూడా చేసింది, బాల్స్ తీసుకుంది. ఓకేనా, ఒక గేమ్ అన్నట్టు అనిపించింది, ఆడపులి అనిపించింది ఈ రోజు రీతు మాత్రం. ఈ రోజు ఎప్పుడు మన ఎపిసోడ్ రివ్యూ ఏ రోజు ఆ రోజు ఉంటుంది. ఓకేనా, ఈ రోజు గేమ్ ఆడితే ఈ రోజు బాగా గేమ్ ఆడిందని చెప్తాం, గేమ్ బాగా ఆడపోతే ఆడలేదు అని చెప్తాం. ఈ రోజు లిటరల్లీ రీతు సూపర్గా గేమ్ ఆడింది. అది భరణి గారు ఇట్లా అంటున్నారు, మన టీం అయి ఉండి ఆ అమ్మాయి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఏంటి అంటే, మన టీంతో ఒక గంట కూడా కూర్చోది, ఇప్పుడు వాళ్ళతోటి కూర్చుంటుంది అంటే, తనకి ఎక్కడ నచ్చితే అక్కడ కూర్చుంది. అది అట్లా మాట్లాడటం అయితే తప్పు. మీరు కూడా ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా కామన్ మ్యాన్స్తో ఉంటున్నాడు కదా, అందువల్ల తప్పు పడేస్తామా? ఇమాన్యుయల్ ఏం లేదా, తన ఫ్రెండ్స్ తనతోటే ఉండాలని చూస్తాడు. మొన్న రీసెంట్ ఎపిసోడ్లో కూడా ఏడుస్తున్నాడు, వాళ్ళిద్దరు తనూజ అంటూ రీతు తనతో మాట్లాడట్లేదని. మాట్లాడుతున్నారు, 24 గంటలు నీ దగ్గర ఉండాలంటే ఎలా ఉంటారు? వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇవ్వాలి కదా. అదే ఫ్రెండ్ దగ్గర నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే అలాగే ఉంటుంది. గేమ్లో ఆడితే ఏమీ ఉండదు. ఎవరికి ఇక్కడ సపోర్ట్ చేయరు, ఎవరు ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదు. ఓకేనా, ఆ తర్వాత డెమాన్ ఇక్కడ రీతును డెమాన్ ఎమోషనల్ అయ్యాడంట. ఇతను ఎందుకు ఎమోషనల్ అవుతుంది నాకు అర్థం కాలేదు. ఖచ్చితంగా ఎలిమినేషన్ బటన్ అయ్యా డెమాన్. ఎట్లా ఉంటే మాత్రం గేమ్లోకి రావాలా. రీతు చూడు గేమ్ ఆడుకుంటుంది, ఇటు లవ్ ట్రాక్ మెయింటైన్ చేస్తుంది, రెండూ చేస్తుంది, అందుకే బ్యాడ్ అయిపోతుంది. కాకపోతే నాకు లిటరల్లీ ఈ రోజు ఎపిసోడ్లో రీతు తప్పే లేదనిపించింది. వీళ్ళ ఎంతమందికి రీతు తప్పు లేదు అనిపించింది. సుమన్ శెట్టి గారు అలా చేయడం బాగుందా? ఫస్ట్ రీతుకి హెల్ప్ చేస్తానని చెప్పి హెల్ప్ చేయకపోవటము. తనూజ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అంట. తనూజ ఇమాన్యుయల్ వీళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడలేదా? గ్రూప్ గేమే కదా, ఒకరి దగ్గర ఒకరు బాల్స్ తీసుకోలేదు. బట్ రీతు బాల్స్ పడిపోయినప్పుడు మాత్రం అందరు తీసేసుకున్నారు. సంజన గారు వీళ్ళు అటాక్ చేస్తుంటే రీతు బాల్స్ సమానంగా వేయమని ఇమాన్యుయలే చెప్పాడు. ఇది కదా గ్రూప్ గేము.
రీతు ఎక్కడ గ్రూప్ గేమ్ అయితే ఆడలేదు. రాము సెల్ఫిష్గా చివరికి సైలెంట్గా ఉండి ఓనర్ అయిపోయాడు. అవునాక ఇంత తప్పు జరగడానికి రామునే కారణం. రాము అయితే లిటరలీ నాకు నచ్చలేదు. ఇమాన్యుల్ అయితే కూడా అస్సలు నచ్చలేదు. తనూజ కూడా అస్సలు నచ్చలేదు. ఓకేనా, రీతు అయితే ఆడపులి లాగే ఆడింది. నేను చెప్పిన పాయింట్ నిజమే. రీతు మీద వాళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడి రీతుని ఎలిమినేట్ చేయాలనుకున్నారు. అందుకే రీతు రివర్స్లో గేమ్ ఆడింది అని మీకు అనిపిస్తే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. ఇది నా ఒపీనియన్. ఓకేనా, నా ఒపీనియన్ మీకు నచ్చాలని లేదు. మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది, నాకు ఒపీనియన్ ఉంటుంది. 1000 మంది మన వీడియోస్ చూస్తే 999 మందికి ఒకరు నచ్చచ్చు, నాకు ఒక్కరు నచ్చచ్చు. నా మనసుకి ఎవరు నచ్చరు, వాళ్ళే నచ్చారని చెప్తా. నిన్న ఎపిసోడ్లో రీతు నచ్చలేదని చెప్పాను. ఈ రోజు ఎపిసోడ్లో రీతు నచ్చింది అని చెప్పాను. నిన్న ఇమాన్యుల్ బాగా ఆడాడని చెప్పి ఈరోజు బాగా ఆడలేదని చెప్తాను. అంతే, ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్కలా ఉంటుంది. దీన్ని లిటరలీ 2 చూసుకునే మాట్లాడతాం మనం. ఓకేనా, ఒకరిని ఎలివేట్ చేయాలా, ఒకరిని తగ్గియాలంటే మన రివ్యూస్ అయితే అలా ఉండవు. ఎవరు తప్పు చేసినా లిటరలీ ఇలాగే గట్టిగానే మాట్లాడతాం. ఓకేనా, నిజమే బ్రో రీతు తప్పు చేయలేదు అనిపిస్తే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి క్విక్ అప్డేట్స్, ప్రోమో రివ్యూస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి. ఈరోజు కొంచెం ఓవర్ ల్యాగ్ అయిందని నేను అనుకుంటున్నాను. బట్ ఇక్కడైతే పవర్ లేదు, టార్చ్ లైట్ వేసుకుని వీడియో చేస్తున్నాను. బట్ ఫస్ట్ 30 minutes చేసిన వీడియో ఏమో రికార్డ్ అవ్వలేదు. నా కష్టాలు కదలే, అందుకే గట్టిగా లాగిచ్చేసా. బాగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు అనిపిస్తే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రీతు ఈరోజు తప్పు చేయలేదు. దిస్ ఈజ్ మై ఒపీనియన్.